महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। ఆనందాలే వెల్లువైతే కళ్ళలోనా, అనురాగాలే నిండిపోవా గుండెలోనా. ఆనందాలే వెల్లువైతే కళ్ళలోనా, అనురాగాలే నిండిపోవా గుండెలోనా. మమతల మాలలు తెచ్చి ఆ కలతలనే చెరిపేసి, ముంగిట ముగ్గులు పెట్టి బెమ్మల కొలువే చేసి, మనమంతా చేరి ఆడి పాడే వేళ సంక్రాంతి పండుగ చేద్దామా, సన్నాయి పాటలు విందామా. సంక్రాంతి పండుగ చేద్దామా, సన్నాయి పాటలు విందామా. డోలి 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 రే, డోలి డోలి
పువ్వులు రోజా పూలై పూయాలి, పులకించి కొమ్మల్లో ఆ కోయిల పాటలు పాడాలి. చుట్టాలు పక్కాలొచ్చి కమ్మని విందులు చెయ్యాలి, చూసేటి ఊరు వాడ మనసారా దీవించాలి. నలుగురు కలిసి చేతులు కలిపి మన కలలన్నీ పండించాలి. ఒక చోట పుట్టని కోడళ్ళు అయ్యారు అమ్మకే కూతుళ్ళు, త్వరలోని ముద్దుగా పుడతారు ఈ తాత పోలికల మనవళ్ళు. ఈ సంతోషాలు సరదాలే మా పండుగలు. డోలి 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 రే, డోలి 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 రే. ఎలుగుతాంటే దీపాంతం ఎర్రమట్టి పిడుసలే ఎత్తగ రాగం పల్లె పల్లె పావురంగ ఎత్తను కోణం పిల్లెం పల్లెం కుడుకలు బెల్లం తర్వాతన యాపకమలు చేసెను గానం పిల్లెం పల్లెం షావల కాలం మెరుస్తాంది
తుమ్మెదా ఓ తుమ్మెదా గొప్పియల్లో గొప్పియల్లో చలిమంట వెలుగుల్లో తుమ్మెదా ఓ తుమ్మెదా సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పంజాలతో ఊరే ఉప్పొంగుతుంటే ఇంటింటా పేరంటం, ఊరంతా ఉల్లాసం. గొప్పియల్లో 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 మంచి మర్యాదని పాప పుణ్యాలని నమ్మే మన పల్లెటూళ్ళు, న్యాయం మా శ్వాసని ధర్మం మా బాటని చెబుతాయి స్వాగతాలు. సందళ్ళే సందళ్ళే సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే 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 సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే మన ఊరితో సమయాన్నిలా గడిపేయడం ఒక సరదారా, మన వారితో కలిసుండడం ఒక వరమేరా. నన్ను మరవని చూపులెన్నెన్నో, నన్ను నడిపిన దారులెన్నెన్నో, నన్ను మలచిన ఊరు ఎన్నెన్నో గురుతులనిచ్చినదే. సందళ్ళే సందళ్ళే సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే 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 సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే ముగ్గు మీద కాలు వెయ్యగానే దయ్యమంటూ కయ్యమన్న ఆడపిల్ల ముక్కు మీదకొచ్చే కోపం. భోగి మంట ముందు నిల్చొనుంది చల్లగాలి ఒంటినే వెచ్చగా తాకుతోంది తంబురాలతో చిడక పాడేండంట గంగిరెత్తులాటలో రోజు సన్నాయంట, పెద్ద పండగొచ్చెనో ఎంటూ ముస్తాబు అయ్యింది చూడరా ఊరు ఇచ్చట. ఇంటి గడప ఉంది స్వాగతించడానికి, వీధి అరుగు ఉంది మాట కలపడానికి, రచ్చబండ ఉంది తీర్పు చెప్పడానికి, ఊరు ఉంది చింత దేనికి. మన ఊరితో సమయాన్నిలా గడిపేయడం ఒక సరదారా, మన వారితో కలిసుండడం ఒక వరమేరా. డిగ్రీ ఇంటర్ పేన పై చదువుల వరకు కూడా ఆ రోజులు కూడా గుర్తుండే మీకు పెద్ద పెరుగుతుండే. కానీ ఎప్పుడైతే ఈ ఫస్ట్ నుంచి 7th స్టేజ్ వరకు ఏదైతే సారు పెద్దవాళ్ళు చెప్తున్నారో అదే విషయాలు ఎప్పటికీ మనం రిపీట్ అవుతుంటాయి. ఎందుకంటే మన బాల్యం వయసు కాబట్టి ఇది ప్రతి ఒక్క మనకు పాయింట్ రిపీట్ అవుతుంది. అందుకని ఒక విశిష్టమైన పండుగని మనందరం కూడా మన పాఠశాలలో ఈరోజు ఘనంగా ఏర్పాటు చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మన గ్రామ ప్రథమ పౌరులు ఇండియన్ డైనమిక్ సర్పంచ్ గారు చేసి రావడానికి, నచ్చినట్టు ఊరిలోన తిరగడానికి, అంతమంది ఒక్కసారి కలవడానికి చాలా వంట 3 రోజులు మన ఊరితో సమయాన్నిలా గడిపేయడం ఒక సరదారా, మన వారితో కలిసి ఉండడం ఒక. అందరికి
ఈ సారు మంచి పనులు చేస్తున్నాడు కాబట్టి నేను కూడా మండలాల జిల్లా దాకా పోయి చెప్తున్నా. ఏమని చెప్తా అంటే, నేను స్కూల్కి వెళ్తున్నా, స్కూల్లో చాలా మంది స్ట్రెంత్ మా పోచారం ఉన్నారంటే అందరు క్లాస్ కొట్టేళ్ళు, నువ్వు స్కూల్ కూడా వెళ్తావా అక్క అని అడిగిండు. అందులోకి నేను నాకు సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగా సంక్రాంతి సందళ్ళే 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 సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగా సంక్రాంతి సందళ్ళే. మన స్కూల్ యొక్క గొప్పతనం గురించి మాట్లాడతాను. అదేవిధంగా మన జరిగినటువంటి ఎన్నికల్లో కూడా మన స్కూల్లో కూడా మేమందరం కూడా డాష్ మీద ఉన్న అందరం కూడా సర్పంచ్ గారితో పాటు మేమందరం కూడా ఎన్నికల్లో గెలవడం జరిగింది. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి అంశంగా మన పరిగణలో తీసుకోవచ్చు. మళ్ళీ ఈ రోజున సువర్ణాక్షరాలతో కూడా మనం రాసుకోవచ్చు. ఎందుకంటే ఇంత చక్కగా మీరు తయారై పిల్లలందరూ అంటే ఒక ప్రోగ్రాం చేస్తున్నామంటే ఎంతో కొంత సమయాన్ని వెచ్చించి ఆ సమయంలో మీరు ప్రిపేర్ అయ్యి ఇంత మంచిగా ముగ్గులు వేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మిమ్మల్ని అందరినీ నేను అభినందిస్తున్నాను. నన్ను మరవని చూపులెన్నెన్నో, నన్ను నడిపిన దారులెన్నెన్నో, నన్ను మలచిన ఊరు ఎన్నెన్నో గురుతులనిచ్చినదే సందళ్ళే సందళ్ళే సంక్రాంతి. మీరు వెనక జరగండి రా. నేను ఫస్ట్ నెలలో వచ్చినప్పుడు నాకు అనిపించింది, మా మనోడు కాక ఇక్కడ నాతో ఉంటే నేను ఈ స్కూల్కే పంపించాలని నాకు చాలా అనిపించింది. ఎందుకంటే నాకు ఈ స్కూల్ చూడంగానే అనిపించింది ఇంత మార్పు వచ్చింది అంటే ఈ సార్ జగదీశ్వర్ సార్ రావడం వల్లనే నాకు అనిపించింది చాలా. ఎందుకంటే అంత ఎట్లుంది అంటే ఒకసారి నేను వచ్చి చూసినప్పుడు అంత మా పాఠశాల మరియు ఉపాధ్యాయ బృందం పక్షాన ప్రత్యేక ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. అందరు చెప్పడం ద్వారా ఒకసారి చెప్పండి. అదేవిధంగా మరొక యంగ్ అండ్ డైనమిక్ లీడర్ శ్రీ చందు గారు, కూలపాక చందు గారు ఉప సర్పంచ్గా మన పాఠశాలకి మొదటిసారిగా మన గ్రామ పంచాయతీ పరిపాలక బృందం రావడం మనందరి సంతోషము. అదేవిధంగా ఉప సర్పంచ్ శ్రీ చందు గారికి కూడా మా పాఠశాల పక్షాన ఆహ్వానం తెలియజేస్తున్నాను. అదేవిధంగా నిత్యం మాతో మా వెన్నంటి ఉంటూ మా పాఠశాలకి తమ అమూల్యమైన సూచనలు అందిస్తున్నటువంటి మా పాఠశాల ఏఏపీసీ కమిటీ చైర్మన్ అయినటువంటి శ్రీమతి బొనగారి పుష్పలత గారికి కూడా మా పాఠశాల పక్షాన ప్రత్యేక ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన గ్రామ పంచాయతీ సెక్రటరీ గారు శ్రీ శ్రీనివాస్ గారికి, ముఖ్యంగా మన గ్రామాన్ని దెబ్బలాటను ఓడిపోతే కోడి పుంజు పొయ్యి మీద కూరలాగా తాను మాడిపోద పాపం. మేడ మీద నుండి గాలిపటము నింగి దాకదారనే తోకగా ఎగురుతోంది ఎట్ల బండిపోయి చిన్న పెద్ద గోల గోల చేయడం ఎంత బాగుందంట. రోజు మారిపోయినా గాని తగ్గేది లేదంట. అంతటా సంబరాలే విందు భోజనాలు చేసి మన అర్థం మీ అందరూ తెలుసు, తెలుగు సార్ చెప్తారు, మీకు కూడా తెలుసు. జగత్ అంటే ఏంటి? విశ్వం. అంటే ఈ విశ్వం అంటే ఇది విశ్వమే కదా. విశ్వం అంటే మనము భూమి ఆకాశము కలుపుతూనే విశ్వంగా చెప్తాం అన్నమాట, తదితర అంశాలతో పాటు. అంటే అనంతము అని అర్థం మ్యాథమెటిక్స్లో, ఇన్ఫినిటీ. అదేవిధంగా మన జగదీష్ సారు ప్రతి ఒక్క అంశాన్ని ఉపాధ్యాయుల సహకారంతో మిమ్మల్ని ఈ రకంగా తయారు చేశారంటే మిమ్మల్ని అందరినీ కూడా ఆనిముత్యాలుగా తయారు చేసినందుకు సార్ వాళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. ఇట్స్ వెరీ వండర్ఫుల్ ఆపర్చునిటీ సార్. మీ పిల్లలందరితోని ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉంటే ఐ ఫీల్ వెరీ హ్యాపీ సార్. ఎందుకంటే వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తూ వాట్ ఇస్ యువర్ నేమ్ అన్నప్పుడు మై నేమ్ ఈజ్ ఫ్యాన్స్ అని వాళ్ళ పేరు చెప్తూ ఐఎమ్ స్టడింగ్ దిస్ క్లాస్ అని చెప్తున్నప్పుడు మాకు చాలా హ్యాపీగా అనిపించింది సార్. మేము చాలా హ్యాపీగా ఫీల్ అయిన సమయం ఏంటంటే పిల్లలతో లాంగ్వేజ్ మాట్లాడించినప్పుడు చాలా సంతోషంగా ఉంది సార్. అందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్.
చేద్దాము రేగు పళ్ళను పోదాము భోగి పండుగ చేద్దాము రేగు పళ్ళను పోదాము రేగు పళ్ళే భోగి పళ్ళు భోగ భాగ్యములు ఇచ్చే పళ్ళు రేగు పళ్ళే భోగి పళ్ళు భోగ భాగ్యములు ఇచ్చే పళ్ళు భోగి పండుగ చేద్దాము రేగు పళ్ళను పోదాము భోగి పండుగ చేద్దాము రేగు పళ్ళను పోదాము. చాలా ఆనందంగా అనిపించింది నాకు ఈరోజు. వాళ్ళు ఏ పిల్లవాళ్ళ దగ్గరికి పోయినా కానీ ఇంగ్లీష్ మాట్లాడతారు వాళ్ళు. చాలా హ్యాపీ అనిపించింది. ఆ రోజుల్లో మాకు ఇట్లాంటి ఇంగ్లీష్ కానీ ఇట్లాంటి బట్టలు కానీ మేము వేసుకోలేదు వాస్తవానికి. అప్పటి పరిస్థితులు వేరు, ఇప్పుడున్న పరిస్థితులు వేరు. కానీ ఈరోజు చాలా సార్ వాళ్ళు మన టీచర్స్ బృందము చాలా మంచి గొప్ప వ్యక్తులు ఇక్కడ ఉన్నోళ్ళు. ఎందుకంటే సార్ ఒకటే మాట అన్నాడు, మాకు 2 బిజినెస్లు ఇట్లా లేవు బయట ఏమైనా బిజినెస్లు అంటే మీరు లేకుండా ఉంటేనే పాఠశాలని ఈ విధంగా తీర్చిదిద్దింది సార్ అని నేను ఈరోజు గౌరవంగా చెప్తున్నా. అదేవిధంగా సార్ ఇంకొక మాట చెప్తున్నా నేను, మీరు ఏదైతే అన్నారో స్కూల్ పిల్లలకు ఏది యూనిఫామ్ విషయం కానీ మైకు కానీ ఇంకేదైనా విషయంలో కానీ నేను కానీ మా వార్డు మెంబర్లు కానీ మా గ్రామంలో ఉన్నటువంటి పెద్దల్ని విచారించి త్వరగా అది కూడా మీకు అందజేస్తామని నేను కూడా చెప్తున్నాం. అదేవిధంగా ఇంకా పాఠశాలకు సంబంధించి ఇంకా ఏదైనా సమస్యలు ఉంటే మన పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు జగదీష్ సార్ గారికి, అదే మన పాఠశాల బృందానికి, అదేవిధంగా మా ఉప సర్పంచ్ గారికి, వార్డు మెంబర్లకు, మా పంచాయతీ సెక్రటరీ గారికి, మా పుష్పలత అమ్మ గారికి, మన విద్యార్థులకు, మన పాఠశాలలో పనిచేసినటువంటి మన సిబ్బందికి అందరికీ, ముందున్న విద్యార్థులకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు నా జీవితంలోని ఒక మర్చిపోని రోజు ఏంటంటే, నేను ఇదే స్కూల్లో చదువుకున్నప్పుడు 7వ తరగతి ఎగ్జామ్ రాసేటప్పుడు ఫస్ట్ మాకు సెంటర్ తీసుకొచ్చింది మా సారు. మేము అంతకుముందు 7వ తరగతి వెల్లంపల్లికి పోయి ఎగ్జామ్ రాసింది. అప్పుడు పెద్దలు మా రాయచరావు సార్ ఉండే, ఆ సెంటర్ తీసుకొచ్చి మాతోటే 7వ తరగతి ఎగ్జామ్ స్టార్ట్ అయింది. మళ్ళీ అందులో ఒకటి నేను చదువుకున్న ఈ పాఠశాలకే సర్పంచ్ గారికి తమ వార్డుల ద్వారా అభివృద్ధి పనులు చేసి మన పోచారం గ్రామాన్ని మన మండలంలోనే ఉత్తమ గ్రామంగా తయారు చేయడానికి సర్పంచ్ గారికి సహకరించడానికి వచ్చినటువంటి కొత్తగా ఎన్నికైనటువంటి వార్డు మెంబర్లందరికీ 1 నుంచి 10 వార్డు ఉన్నటువంటి మెంబర్లందరికీ కూడా పేరున ప్రత్యేక ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. మొట్టమొదటిసారిగా మీరు ఎన్నికైన తర్వాత మా పాఠశాల జరిగే ప్రథమ కార్యక్రమానికి రావడం, దీన్ని ఇంత ఘనంగా మీ మధ్య జరుపుకోవడం మేమందరం కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం సార్. మాకందరికి చాలా హ్యాపీ అనిపించింది. మధుకర్ గారు ఎన్నికలు, తర్వాత వార్డు మెంబర్స్ చందు గారు రావడం ఉప సర్పంచ్గా మా అందరికి చాలా సంతోషం అనిపించింది. మా పాఠశాలకు మంచి రోజులు వస్తున్నాయని అనుకుంటున్నాము. మీ వార్డు మెంబర్లు అందరి సహకారంతో మా పాఠశాలని మా సాయశక్తుల మీరు చూస్తున్నారు. ఈ విద్యా సంవత్సరం అందరం దాదాపుగా కొత్తగా వచ్చినాము. పాత స్టాఫ్ సంక్రాంతి పండుగ అంటే మనందరికీ తెలుసు. సంక్రాంతి పండుగను మనం 3 రోజులు జరుపుకుంటాం. ఒకటి భోగి, ఒకటి మకర సంక్రాంతి, ఒకటి కనుమ. ఈ సంక్రాంతి పండుగ మామూలుగా సంక్రాంతి కాదు. సంక్రాంతి పండుగ అంటే ఆ రోజుల్లో మనకు వరి ధాన్యము లక్ష్మీదేవి ఇంటికి వచ్చే సందర్భంలో ఈ పండుగ జరుపుకుంటాం. ఒక లక్ష్మీదేవి ఇంటికి వచ్చే ఆ రోజు మన పెద్దలు ధాన్య రాసులు గుమ్ములలో పోసుకొని చేసేది. అటువంటి గురువు అంటే ఒక గుహ, గురువు అంటే ఒక చీకటిలో నుంచి వెలుగులోకి తీసుకువచ్చే వారే గురువులు. ఈరోజు ఇంతమంది ఆనుముత్యాలను తయారు చేయడానికి కూడా ఒక గురువే. ఈరోజు ప్రపంచాన్ని నేను కూడా మైక్ పట్టుకోవడానికి మాట్లాడడానికి కారణం కూడా అదే గురువే. అదేవిధంగా ఇంకొక ముచ్చట చెప్తున్నా, ఏదైనా విద్యార్థులు ఉంటే విద్యాతురానాం నా సుఖాన నిద్ర. విద్యార్థులు ఎప్పుడు కానీ కష్టాన్నే కోరుకోవాలి, సుఖాన్ని కానీ నిద్ర కానీ కోరుకోవద్దు. మీ స్టేజ్ నుంచి మీరు వచ్చిన ఇంత చక్కటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి విద్యార్థులందరికీ, మీకు, మీ తల్లిదండ్రులకి, మన గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ముందుగా అడ్వాన్స్గా హ్యాపీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వాస్తవానికి ఈరోజు చాలా పండగ వాతావరణంగా ఉంది. సంవత్సరం మన పాఠశాల నుండి
నవోదయనా మేడం? గురుకుల్లో సీట్స్ వచ్చినాయి, నలుగురు విద్యార్థుల సీట్స్ వచ్చినాయి నా దగ్గర నుండి. ఏంటంటే ఈ విద్యా సంవత్సరం పిల్లలందరికీ కూడా, మీరు ప్రైవేట్ స్కూల్లో ఎక్కడ చూసి ఉండరు, మన దగ్గర ప్యానల్ బోర్డు ఉంది. పిల్లలకి ఏ కాన్సెప్ట్, ఒక భావన అర్థం కావాలంటే వెంటనే మేము ఆ ప్యానల్ బోర్డు మీద పిల్లలకి డిజిటల్ లెసన్ చెప్తాం. ఆ 2nd క్లాస్ కానివ్వండి, 3rd క్లాస్ కానివ్వండి, 4th క్లాస్ కానివ్వండి, అప్ టు 7th వరకు. పండుగకు ఒక ప్రత్యేకత ఉంది. ప్రతి సంవత్సరం అదే తేదీలలో వచ్చే పండుగ ఇది ఒకటే. అర్థమైందా? మకర సంక్రాంతి. మీరు ఏ సంవత్సరం తీసుకున్నా జనవరి 14, 15, 16 వేరే పండుగలన్నీ కూడా డేట్స్ చేంజ్ అవుతాయి. ఒక సంక్రాంతి మాత్రము ఫిక్స్డ్ డేట్స్. బొమ్మల కొలువులోన కొలువుదే పసితనము. మా స్టాఫ్లో ఎవరికి అటువంటి వ్యాపారాలు కానీ ఏం లేవు. మేము సాయంత్రం ఏంటంటే ఒక గంట సేపు కూర్చుని చెప్పుకొని బయట వాళ్ళమే. మాకు అటువంటి సెకండ్ బిజినెస్ ఏం లేవు. అందరం కూడా ఈ పాఠశాలని ఖచ్చితంగా ఒక మంచి స్థాయికి తీసుకుపోవాలనే కంకణం కట్టుకున్నాము. మీకు తెలిసే ఉంటుంది, మొన్న మేము వచ్చిన తర్వాత పాఠశాల యొక్క శుభ్రత మీద దృష్టి పెట్టిన ఫస్ట్ పాఠశాల యొక్క కాంపౌండ్ అంతా మార్చాలి అనుకున్నాము. దానికి అనుగుణంగా పాఠశాలని తీర్చిదిద్దడం జరుగుతుంది, కొంచెం టైం తీసుకుంటుంది. ఈ కార్యక్రమంలో భాగంగానే మనకి స్వచ్ఛ పాఠశాల కార్యక్రమంలో మన జిల్లాలో 5 స్కూళ్ళు సెలెక్ట్ అయితే మన పాఠశాల కూడా అందులో ఒకటి. సో ఆ విధంగా మా అందరికి చాలా ఆనందదాయకం. మీరు ఈ స్కూల్ స్టూడెంట్ కావాలి కాబట్టి మేము స్పెషల్గా ఈ స్కూల్ గురించి మీకు పట్టించుకోవాలని చెప్పాల్సిన అవసరం లేదు. మీరు పూర్వ విద్యార్థిగా మీరు బాధ్యత అది. పాఠశాల కూడా వచ్చే సంక్రాంతి మళ్ళీ ఈ డేట్స్ వరకు చాలా మారిపోతుందని, వచ్చే సంక్రాంతి పండుగని ఇంతకు డబుల్ స్ట్రెంత్తో మనం ఇక్కడ జరుపుకోవాలి. వార్డ్ మెంబర్స్ కానీ అందరం కానీ ఇంకా ఘనంగా జరుపుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. డోలి 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 రే, డోలి 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 రే. ఆనందాలే వెల్లువైతే కళ్ళలోన, అనురాగాలే నిండిపోవ గుండెలోన. మమతల మాలలు తెచ్చి ఆ కలతలని చెరిపేసి, ముంగిట ముక్కులు పెట్టి గొప్పెమ్మల కొలువే చేసి, మనమంతా చేరి ఆడి పాడే వేళ సంక్రాంతి పండుగ చేద్దామా. ఇంత సమయాన్ని వెచ్చించిన గ్రామ సర్పంచ్ గారికి ధన్యవాదములు, అలా ఉప సర్పంచ్ గారికి కూడా ధన్యవాదములు, అలాగే మా స్కూల్ చైర్పర్సన్ పుష్పలత గారికి కూడా ప్రత్యేక ధన్యవాదములు. ముఖ్యంగా వార్డు మెంబర్లు అందరికీ కూడా ఓపికతో కూర్చున్నారు. ముఖ్యంగా మహిళా వార్డు మెంబర్లందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ కు కారణమైన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ